చాణక్యుడు ఒక రాజనీతిజ్ఞుడు, తత్వవేత్త మాత్రమే కాదు, ఆయన ఒక గొప్ప ఆర్థికవేత్త కూడా. ఆయన రచించిన అర్థశాస్త్రం అనేది రాజకీయాల గురించి మాత్రమే రాసిన పుస్తకం కాదు. అది రాజ్య ఆర్థిక వ్యవస్థ, సంపద సృష్టి, నిర్వహణ మరియు పంపిణీ గురించి పూర్తిగా వివరించే ఒక అద్భుతమైన గ్రంథం. చాణక్య నీతిలో కూడా ఆయన వ్యక్తిగత, సామాజిక సంపద సృష్టికి సంబంధించిన అనేక సూత్రాలను అందించాడు. ఆయన దృష్టిలో సంపద అనేది కేవలం డబ్బు మాత్రమే కాదు, అది ఒక రాజ్యానికి, ఒక కుటుంబానికి మరియు ఒక వ్యక్తికి స్థిరత్వం, భద్రత, శ్రేయస్సును అందించే ముఖ్యమైన రీసోర్స్. పేదరికం అన్ని రకాల దుష్ట ఫలితాలకు మూలమని ఆయన గట్టిగా నమ్మాడు. అందుకే సంపద సృష్టించడం, దానిని పెంచడం మరియు దానిని తెలివిగా ఉపయోగించడం అత్యంత ముఖ్యమైనవిగా చెప్పాడు. చాణక్యుడు దృష్టిలో సంపద అంటే ఏమిటి, దాన్ని సృష్టించడానికి ఎలాంటి మార్గాలు సూచించాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. రెగ్యులర్గా నా న్యూ వీడియోస్ చూడవచ్చు. ఇక వీడియోలోకి వెళ్దాం. ధనం లేని వానితో మిత్రులు, బంధువులు మొహం చాటేస్తారు. కుటుంబ సభ్యులు, చుట్టుప్రక్కల వాళ్ళు విస్మరిస్తారు. అతడిని ఒక మనిషిగా చూడటం మానుకుంటారు. ఎంతటి నీతి నిజాయితీ కలవాడైనప్పటికీ డబ్బు లేకపోతే ఎవరూ పట్టించుకోరు. ధనానికి అంతటి సెక్యులర్ ప్రభావం ఉన్నది. ఇప్పటి ప్రపంచంలో డబ్బులు లేకపోతే జీవితం ముందుకు సాగదనే స్థితి. విద్య, వైద్యం, టోటల్గా మనిషి జీవితం డబ్బు మీదే ఆధారపడి ఉంది. కష్ట సమయంలో పనికొచ్చే ధనాన్ని రక్షించుకోవాలి. ఇబ్బందులు, బాధతో ఉన్నప్పుడు మనిషికి డబ్బే అవసరం. అందువల్ల ఇబ్బందికర పరిస్థితుల్లో దాచుకున్న డబ్బే పనికి వస్తుంది. అందుకే మనిషి ధనాన్ని భద్రపరచుకోవడం అవసరం. డబ్బును అవసరం లేని పనులకు ఉపయోగిస్తే ఆ వ్యక్తి కష్టాల పాలవుతాడు. అదే మంచి పనులకు వినియోగిస్తే మనిషి యొక్క గౌరవ మర్యాదలు, ప్రతిష్ట మరియు సమాజంలో మంచి పేరు వస్తాయి. చాణక్యుడు ఏ ప్రయత్నం చేయకుండా ఉండటాన్ని, సోమరితనాన్ని తీవ్రంగా వ్యతిరేకించేవాడు. సంపద అనేది కృషి, పట్టుదల ద్వారానే సాధ్యమవుతుందని ఆయన బోధించాడు. కష్టం చేయని వారికి సంపద లభించదు అని ఆయన స్పష్టంగా తెలియజెప్పాడు. నిరంతరం ప్రయత్నించడం, స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం, అలాగే చేస్తున్న పనిలో ఎదగడం ద్వారానే ఒక వ్యక్తి సంపదను సృష్టించగలడు. మీరు మీ పనిలో అంకితభావంతో కష్టపడి పనిచేస్తే అది మీకు మంచి ఆదాయాన్ని, డెవలప్మెంట్ని మరియు కెరీర్లో గ్రోత్ని తెస్తుంది. ఇది సంపద సృష్టికి మొదటి మెట్టు. సంపదను సృష్టించడమే కాకుండా దానిని నిలుపుకోవడం మరియు పెంచుకోవడం కూడా చాలా ముఖ్యమని చాణక్యుడు తెలియజేశాడు. దీనికి డిసిప్లిన్, సేవింగ్ హ్యాబిట్స్ ఉండటం అవసరం. ఖర్చుల కంటే పొదుపు చేయడం ముఖ్యమని ఆయన చెప్పాడు. అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని మన ఆదాయంలో కనీసం కొంత భాగాన్ని పొదుపు చేయమని ఆయన సలహా ఇచ్చారు. ఈ పొదుపు భవిష్యత్ అవసరాలకు, పెట్టుబడులకు పునాది అవుతుంది. మీ ఆదాయంలో కొంత భాగాన్ని క్రమం తప్పకుండా పొదుపు చేయడం లేదా పెట్టుబడులు పెట్టడం భవిష్యత్ ఆర్థిక భద్రతకు చాలా ముఖ్యం. ఇది క్రమశిక్షణతో కూడిన ఆర్థిక అలవాటు. సరైన పెట్టుబడులు పెట్టడం కూడా చాలా అవసరం. కేవలం పొదుపు చేస్తే సరిపోదు. ఆ పొదుపును తెలివిగా పెట్టుబడులు పెట్టాలని చాణక్యుడు గట్టిగా చెప్పాడు. నిశ్చలంగా ఉన్న డబ్బు విలువను కోల్పోతుంది. ఆదాయాన్ని పెంచుకోవడానికి సరైన రంగాలలో పెట్టుబడి పెట్టాలని ఆయన సూచించారు. భూమి, వ్యవసాయం, వ్యాపారం వంటివి అప్పట్లో ప్రధాన పెట్టుబడి మార్గాలుగా ఉండేవి. ఇప్పటి కాలంలో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్స్లు, బంగారంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీ సంపదను పెంచుకోవచ్చు. అయితే ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు వాటి గురించి బాగా సెర్చ్ చేసి తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. బిజినెస్లో కానీ, ఫైనాన్షియల్ గ్రోత్లో కానీ లాస్ రావటం, ఛాలెంజెస్ ఎదురవ్వటం సహజం అని చాణక్యుడు గుర్తుపెట్టుకోమన్నాడు. వాటిని ఎలా నివారించాలి లేదా వాటి ప్రభావాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే దానిపై ఆయన సూచనలు ఇచ్చారు. ఆలోచించకుండా రిస్క్ తీసుకోవద్దని, భవిష్యత్ నష్టాలను అంచనా వేసి తగిన ప్లాన్ రెడీ చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. అనవసరమైన అప్పులు చేయకుండా ఉండటం, అత్యవసర ధనాన్ని ఏర్పాటు చేసుకోవటం, రకరకాల పెట్టుబడుల మధ్య వైవిధ్యాన్ని పాటించడం ద్వారా ఆర్థిక నష్టాలను తగ్గించుకోవచ్చు. సంపద సృష్టికి నాలెడ్జ్, స్కిల్స్ చాలా అవసరమని చాణక్యుడు చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. నాలెడ్జ్ అనేది దాచిన సంపద, అది దొంగలించబడదు అని ఆయన అన్నాడు. ఒక వ్యక్తి తన నాలెడ్జ్ని, స్కిల్ని పెంచుకుంటే అది అతనికి కొత్త అవకాశాలను, మంచి ఉపాధిని మరియు వ్యాపారంలో విజయాన్ని తెస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవడం, మీ వృత్తికి సంబంధించిన స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం, మార్కెట్ ఎలా నడుస్తుందో అర్థం చేసుకోవడం ద్వారా మీరు ఆర్థికంగా మరింత దృఢంగా మారతారు. స్థిరంగా ఉండే సంపద సృష్టికి నిజాయితీ, నైతికత మరియు విశ్వాసం చాలా ముఖ్యమని చాణక్యుడు విశ్వసించాడు.
అన్యాయమైన పద్ధతుల ద్వారా సంపాదించిన సంపద నిలబడదని ఆయన హెచ్చరించాడు. వ్యాపారంలో ధర్మబద్ధంగా ఉండటం, వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించడం ద్వారా మంచి పేరు, నమ్మకం లభిస్తుంది. ఇది ఎప్పటికీ నిలిచే విజయానికి దారితీస్తుంది. మీరు ఏ రంగంలో ఉన్నా మీ పనిలో నిజాయితీ మరియు నిబద్ధతను పాటించడం వల్ల మంచి పేరు, విశ్వాసం లభిస్తాయి. ఇవి ఆర్థిక విజయానికి పరోక్షంగా సహాయపడతాయి. అర్థశాస్త్రంలో ఒక బలమైన మరియు స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో ప్రభుత్వ పాత్ర గురించి చాణక్యుడు వివరంగా వివరించాడు. ఆర్థిక స్వాతంత్రం అనేది వ్యక్తి మనోబలానికి, సంస్కారానికి ఆధారంగా ఉంటుంది. ధనం చేతిలో ఉండాలి కానీ మనసులో కాదు. చాణక్య నీతి మనకు ఏం చెప్తుందంటే, ధనం మన శక్తి, బలహీనత కాదు. దానిని సమర్థవంతంగా వినియోగించగలిగితే అది మన సంకల్పానికి మార్గం చూపుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నా మీ పనిలో నిజాయితీ మరియు నిబద్ధతను పాటించడం వల్ల మంచి పేరు, విశ్వాసం లభిస్తాయి. ఇవి ఆర్థిక విజయానికి పరోక్షంగా సహాయపడతాయి. అర్థశాస్త్రంలో ఒక బలమైన మరియు స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో ప్రభుత్వ పాత్ర గురించి చాణక్యుడు వివరంగా వివరించారు. రాజు పన్నులను సేకరించడం, ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేయడం, వ్యాపారాన్ని ప్రోత్సహించడం, శాంతి భద్రతలను కాపాడటం ద్వారా ఆర్థిక వృద్ధికి సహాయపడాలని ఆయన సూచించాడు. సమర్థవంతమైన పరిపాలన, అవినీతి లేకపోవడం ఆర్థికాభివృద్ధికి చాలా అవసరమని ఆయన గట్టిగా చెప్పారు. చాణక్యుడి ఈ ఆర్థిక సూత్రాలు అప్పటి కాలానికి చెందినవి అయినప్పటికీ నేటికి వాటి గొప్పతనాన్ని కలిగి ఉన్నాయి. వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ నుండి దేశ ఆర్థిక విధానాల వరకు ఆయన బోధనలు ఒక ఆరోగ్యకరమైన, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు ఒక ఖచ్చితమైన మార్గదర్శిగా నిలుస్తాయి. చాణక్యుడు ధనాన్ని ఎలా సంపాదించాలి, ఎలా కాపాడుకోవాలి, దాన్ని ఎలా వినియోగించుకోవాలి, దానికి పునాదిగా ఉండే ధర్మం ఏమిటి, ఇవే కాకుండా చాణక్యుడు కేవలం డబ్బు సంపాదించడం గురించి మాత్రమే చెప్పలేదు. శ్రమ, క్రమశిక్షణ, పొదుపు, తెలివైన పెట్టుబడులు, నైతికత మరియు వాటి ఇంపార్టెన్స్ ఏమిటో చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. ఆయన దృష్టిలో డబ్బు అనేది బ్యాంక్ డిపాజిట్ మాత్రమే కాదు, అది సురక్షితమైన, స్థిరమైన, గౌరవప్రదమైన జీవితానికి ఆధారం. చాణక్యుడు మనకు అందించిన ఈ ఆర్థిక సూత్రాలు వేల సంవత్సరాలు గడిచినా నేటికి మన జీవితాలకు వర్తిస్తాయి. ఆర్థికంగా బలంగా ఉండాలంటే క్రమశిక్షణతో కూడిన అలవాట్లను పెంచుకోవాలి. పేదరికం నుండి బయటపడడానికి మరియు శ్రేయస్సును సాధించడానికి చాణక్యుడి మార్గం అత్యంత గొప్ప ప్రభావం కలది. చాణక్యుడు ఆర్థిక సూత్రాలలో మీకు బాగా నచ్చిన విషయం ఏమిటి? మీ ఆర్థిక విజయంలో ఏమైనా మార్పులు చేయాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నెక్స్ట్ వీడియోలని మిస్ అవ్వరు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.